నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి యూపీఐకి లింక్ చేయబడిన మొబైల్ నెంబర్లు చాలా కాలంగా ఇనాక్టివ్గా ఉంటే వాటిని బ్యాంకు ఖాతాల నుండి తొలగించనున్నారు. ఈ నిర్ణయం ఫోన్పే, పేటీఎం, గూగుల్ వంటి యూపీఐ యాప్లపై ప్రభావం చూపుతుందని ఎన్పిసిఐ ప్రకటించింది. ఇనాక్టివ్గా ఉన్న నెంబర్ల వల్ల సాంకేతిక సమస్యలు, మోసాలకు కారణమవుతున్నాయి. దీంతో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నందున ఎన్పిసిఐ నిర్ణయం తీసుకుంది. ఇనాక్టివ్ నెంబర్లు బ్యాంకింగ్, యూపీఐ వ్యవస్థలో సాంకేతిక లోపాలకు కారణమవుతున్నాయి. టెలికాం ప్రొవైడర్లు ఈ ఉపయోగించని నెంబర్లను వేరే వారికి కేటాయించినప్పుడు సమస్య ఏర్పడుతుంది. ఇది మోసపూరిత కార్యకలాపాలకు ఒక కారణమవుతుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి యూపీఐ లావాదేవీల కోసం యూజర్లు యాక్టివ్గా ఉండే నెంబర్లను వారి బ్యాంకు ఖాతాలో లింక్ చేయడం ముఖ్యం. యూజర్లు వారి మొబైల్ నెంబర్ యాక్టివిటీని వెరిఫై చేయాలి. యూపీఐ యూజర్లు తమ లింక్ చేయని మొబైల్ నెంబర్ల స్టేటస్ ని వారి టెలికాం ప్రొవైడర్లతో చెక్ చేసుకోవాలి. ఒక నెంబర్ ఇనాక్టివ్ గా ఉంటే లేదా ఎక్కువ కాలం రీఛార్జ్ చేయకపోతే దానిని వెంటనే తిరిగి యాక్టివ్ చేయాలి లేదా కొత్త మొబైల్ నెంబర్తో వారి బ్యాంకు ఖాతాను అప్డేట్ చేయాలి. ఈ చర్యల వల్ల యూపీఐ లావాదేవీలకు అంతరాయం ఉండదు. దీంతో పాటు సైబర్ క్రైమ్ ప్రమాదాలను నివారించవచ్చు. బ్యాంకులు యూపీఐ యాప్లను, రికార్డులను అప్డేట్ చేయాలని ఎన్పిసిఐ ఆదేశించింది. బ్యాంకులు యూపీఐ యాప్లు వారానికి ఒకసారి వారి ఇనాక్టివ్ మొబైల్ నెంబర్ల రికార్డులను తనిఖీ చేయాలని కోరింది. యూపీఐ లావాదేవీలకు యాక్టివ్ మొబైల్ నెంబర్లు మాత్రమే బ్యాంకు ఖాతాలతో లింకు చేయాలనేది దీని లక్ష్యం. ఇలా చేయడం ద్వారా దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో సైబర్ నేరాలు, సాంకేతిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించాలని ఎన్పిసిఐ లక్ష్యంగా పెట్టుకుంది.